యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ఎవరు ప్రాణం పెట్టారండి మన కోసం? యేసుప్రభు గొర్రెల కొరకు తన ప్రాణాన్నే సమర్పించాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆయనే మన కొరకు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించారు. సరే, ఈ వాక్యంలో చూడండి 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధి జీవం. యేసుప్రభు ఎందుకు వచ్చారండి భూమి మీదకి? సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చారు. ఆయన సమృద్ధి జీవం ఎంతగా ఉంటుందంటే, భూమి మీద ప్రతి మానవుడు అనుభవించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. ఆయన ప్రతి మనిషిని అంతగా ప్రేమిస్తాడు. మరి సమృద్ధి జీవం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, యేసయ్య ఉన్న చోట ఆ సమృద్ధి జీవం అనేది నిశ్చయంగా కనబడుతూనే ఉంటుంది. ఎంతమంది సమృద్ధి జీవం అనుభవించారండి? హల్లెలూయా. సమృద్ధి జీవం అనేది హృదయంలో ఆలోచన విధానంలో ప్రతిదినం ఆయన మనకు నేర్పించే విధానం. అదే సమృద్ధి జీవం అనేది ఆలోచన విధానంలో ఆయన నేర్పిస్తుంటాడు. సమృద్ధిగా ఆయన ఇచ్చిన ప్రతిదీ ఆశీర్వాదాన్ని అనుభవించాలని. మరి యేసు ప్రభు ఉన్న చోట సమృద్ధి జీవం అనేది ఎంతగా కనబడుతుందో చూడండి ఒకసారి. ఆయన ఉన్న చోట సమృద్ధి ఉంటుందా? ఉండదండి? ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదువుతున్నాను. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల యెడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగెను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగియండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడను కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుని అంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నావు గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. హల్లెలూయా. ఎంతమంది పురుషులండి? 5,000 మంది పురుషులు. పురుషులే 5,000 మంది అయితే మరి స్త్రీలు, చిన్నపిల్లలు అవి రాయబడలేదు. చూసారా? అంటే యేసయ్య ఉన్న చోట సమృద్ధి ఉంటుంది. ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు. ఆయన అంతగా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువుని మాటలు వినడానికి, స్వస్థతలు పొందుకోవడానికి అనేక జన సమూహం ఆయన వెంబడించేది. ఒకళ్ళిద్దరు కాదండి, జన సమూహం. ఇప్పుడు చూడండి, మన వీధిలోకి కానీ మన టౌన్ సిటీలోకి కానీ ఒక సీఎం కానీ పిఎం కానీ వస్తే ఏ విధంగా ఉంటుంది? క్రౌడ్ జన సమూహంతో నిండిపోద్ది. అలాగే యేసు ప్రభు వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ జనులు సమూహంతో నిండిపోయేవారు. సమూహంతో నిండిపోయిన తర్వాత యేసు ప్రభు ఆయన హృదయం ఆ ప్రజల వల్ల ఎంత కనికర గల హృదయం అంటే, ఆ ప్రజలు ఇంకా తిన్నారా లేదని ఆలోచించారు. చూసారా యేసు ప్రభు వారు ఆలోచన విధానం? ఆయన ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు. ఈ ప్రజల కోసం ఆయన పట్టించుకొని, వీరికి ఏమైనా పెట్టండి అని శిష్యుల్ని అడిగినప్పుడు, మా దగ్గర ఏమున్నాయని ఆయన ప్రశ్నించినప్పుడు, అప్పుడు పేతురు లేచి, ఒక చిన్నవాని యొద్ద ఏమున్నాయండి? 2 రొట్టెలు చిన్న చేపలు ఉన్నాయని. అప్పుడు యేసు ప్రభు, సరే కూర్చోబెట్టండి, వీరందరికీ మనం పంచి పెడదామని చెప్పి చూడండి ఏం జరిగిందో.
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా! ఎన్ని గంపలండి? 12 గంపలు. చూసారా, యేసు ప్రభువారు మన జీవితంలోని మనం ఆయన్ని ఆహ్వానిస్తున్నప్పుడు సమృద్ధి జీవం కనబడుతుంది. ఆ సమృద్ధి జీవంతో పాటు ఇంకా ఇలాగే 12 గంపలు మిగులుతాయి. ఆయన మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు ఉన్న చోట ఏ కొదువ ఏ లోటు ఉండదు. ప్రతిదినము మనం నమ్మాలండి. ఎంతగా నమ్ముతుంటామో మన జీవితంలో ఏ లోటు కనబడదు. ఇంకా చూస్తే ఇంకొక సమృద్ధి జీవం చూద్దాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుతాను చూడండి. 3వ దినమున గలీలైన కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. హల్లెలూయా! ఈ సందర్భం ఏంటంటే, కానాను ఊరిలో పెళ్లి వివాహంకి యేసుప్రభు వారు పిలువబడతారు. హల్లెలూయా! యేసుప్రభు వారు కూడా పెళ్లి వివాహానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తల్లితో వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత తల్లి అయిన మరియ గారు ఆవిడ యేసుప్రభు దగ్గరికి వచ్చి, నాయన, ఇలాగా ద్రాక్షరసం అయిపోయింది, ఏమైనా చేయవా అని ఆయన అడుగుతారు. ఇప్పుడు యేసుప్రభు వారు పెళ్ళికి వచ్చారు, ద్రాక్షరసం ఇవ్వడానికి రాలేదు. కానీ తల్లి ఏమంటుంది? ద్రాక్షరసం ఇవ్వమంటుంది. అంటే చిన్నప్పటి నుంచి యేసుప్రభుని తల్లి చూసింది. యేసయ్య చేసిన ఇంట్లో అద్భుతాలు చాలా చేశాడు ఆయన. ఇంట్లోనే ఏమైనా అయిపోతే యేసయ్య ఉన్నాడు కదా, వెంటనే సమృద్ధి వచ్చేది. రైస్ అయిపోతే యేసయ్య ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ అద్భుతాలు మరీ చూశారు. తల్లిగా చూసి యేసుప్రభు ఉన్న చోట ఏ కొదువ ఉండదని తల్లి నమ్మింది. నమ్మినప్పుడు ఏం జరిగింది? వెంటనే యేసుప్రభు వారు అన్నారు, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పగానే యేసుప్రభు అంతటితో ఆగిపోలేదు. తల్లి కోసం ఆవిడ విశ్వాసంతో అడిగిందని అద్భుతం చేశారు. అప్పుడు ఏం చేశారంటే, యూదులు ఆచార ప్రకారం వాళ్ళు పెద్ద పెద్ద రాతి బాణలు ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళ ఆచార ప్రకారం ఒక చిన్న స్నానంలా చేసి ఇంట్లోకి వెళ్ళాలి. హల్లెలూయా! మన భారతదేశ సంస్కృతి ప్రకారం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళు ఎలాగైతే కడుక్కొని వెళ్తామో, యూదులు కూడా పెద్ద పెద్ద రాతి బాణలతో బయట నీళ్ళతో నింపి ఉంచుతారు. ఉంచినప్పుడు మనుషులు వచ్చి అక్కడ కడుక్కొని లోపలికి వెళ్ళేవారు. ఆ రాతి బాణలు యేసుప్రభు వారు తీసుకొని రండి నా యొద్దకి నీళ్ళతో నింపడని చెప్పి ఉంచారు. ఉంచిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత తీసుకెళ్ళి ఆ పెళ్ళి ఎవరికి ఇమ్మన్నారండి? ప్రధాని యొద్దకి, విందు ప్రధాని యొద్దకి వెళ్ళి ఇచ్చిమన్నారు. అంటే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. యేసుప్రభు ఉన్న చోట ఏ కొదువ ఉండదు. కానాను వివాహ విందులో ఎలాగైతే అద్భుతం చేశాడో, 5,000 మందికి ఆయన భోజనం పెట్టాడో, తర్వాత ఇంకా చూస్తే పేతురు ఒక సందర్భంలో చేపలు లేక బాధపడుతుంటాడు. ఏం లేకండి? చేపలు లేక బాధపడుతున్నప్పుడు పాపం చాలా దిగులుగా ఉంటాడు. ఎందుకంటే వ్యాపారం చాలా డల్ అయిపోతుంది చేపలు లేక. చాలా దిగులుగా ఉంటాడు. చాలా దిగులుగా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ స్థలంకి వచ్చినప్పుడు పేతురును ఒక సందర్భంలో చూసి, సరే బాధపడుతున్నాం అనేసి, సరే సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళని అంటారు. తీసుకెళ్ళిన తర్వాత సరేలే ఆయన తీసుకెళ్ళమన్నారని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక మధ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ వలవేయి అంటాడు. పేతురికి ఆ సందర్భంలో ఏం అర్థం అవ్వదు. ఎందుకంటే పేతురికి ఏ టైంలో ఏ సమయంలో చేపలు దొరుకుతాయో తెలుసు. కానీ యేసు ప్రభు వారు ఆ టైంలో అది అనుకూలమైన సమయం కాకపోవచ్చు. యేసు ప్రభు వారు తీసుకెళ్ళమన్నారని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వలవేయి అన్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఆయన మాట విని వల వేశాడు. వల వేసిన తర్వాత సరేలే ఏం దొరుకుతాయిలే ఈయన ఏమన్నారు కన్నా నిరాశగా వేశాడు. కానీ వల పగిలిపోయింది. హల్లెలూయా! వల పగిలిపోయింది. ఆ వల లాగడానికి పేతురు బలం సరిపోలేదు. అక్కడ ఇంకో వ్యక్తి బలం సరిపోలేదు. కొంతమందిని పిలిచి ఆ వలను లాగుతారు. లాగిన తర్వాత
పేతురు అనుకుంటాడు, నేను 30-20 చేపలు అనుకున్నాను, కానీ చాలా చేపలు పడడం తర్వాత పేతురు ఆనందానికి అంతు లేదు. ఆయన మాట చొప్పున నేను వేసాను, ఇలా జరుగుతుంది అనుకోలేదని దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా మొరపెట్టుకుంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటారు పేతురుని, నీవు మనుషులు పట్టు జాలారు అవుదు అంటారు. హల్లెలూయా. యేసుప్రభుతో ఉంటే ఆయన ఉన్న స్థలంలోనే ఎక్కడైనా సరే సమృద్ధి జీవం అంటది. హల్లెలూయా. సమృద్ధి జీవం అంతగా ఇవ్వడానికి వచ్చాడు. మరింత సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చిన యేసయ్య మనకు ప్రతిదినము వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. ఆయన కృపావాక్యాన్ని వినిపిస్తూ మన జీవితంలో అనేక మేళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఇంకా సంఘంలో ఎందుకు ఇంకా అభివృద్ధి చెందట్లేదు? ఇంకా ఎందుకు మరి సంఘంలోని ఇంకా దేవుడు ఏదైతే సంఘంలో నుంచి ఆశిస్తున్నాడో కొన్ని సందర్భాల్లో కనబడట్లేదు. అందుకే యేసుప్రభు వారే ఒక ఉపమాన రీతిలో ఆయన మాట్లాడతారు. అందరూ సంఘంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని, సంఘంలో అందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అందరూ ఆశీర్వదించబడాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. అందు నిమిత్తం ఆయన ఒక ఉపమానం మాట్లాడతారు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 4వ వచనం, 8:4. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించెనను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ బిగ్గరగా చెప్పెను. ఈ సందర్భం ఏంటంటే యేసుప్రభు వారు విత్తనం కోసం మాట్లాడతారు. అంటే విత్తనం ఎలా ఫలించి అభివృద్ధి చెందుతుందనేసి ఆ ఉపమాన భావం మాట్లాడుతుంటారు. మొదట చూడండి, కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడి త్రొక్కువేయబడ్డాయి. రెండోది రాతి నేల పడ్డాయి, వేరు లేనందున అవి ఫలించలేదు. మూడోది ముండ్ల పొదలు పడ్డాయి. చివరిగా చూడండి, మంచి నేల పడినప్పుడు ఎప్పుడైతే ఆ విత్తనం ఫలించింది, హల్లెలూయా, మంచి నేల పడినప్పుడు ఫలించి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించింది. మరి చూడండి, ఇక్కడ ఈ ఉపమాన భావం కూడా కిందన చక్కగా రాయబడింది. చూడండి 9వ వచనం, ఆయన శిష్యులు ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకి ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నది. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. విత్తనం ఎవరమ్మా? దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు ఎవరు? వారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఈ సందర్భంలో చూస్తే త్రోవ పక్కన పడ్డం, త్రొక్కువేయబడ్డం అంటే వాక్యాన్ని గ్రహించకపోవడం. హల్లెలూయా. వీరందరూ అంగీకరించిన ప్రజలే, కానీ వాక్యము విత్తబడుతుంది కానీ త్రొక్కివేయబడుతుంది. వాక్యాన్ని గ్రహించట్లేదు. లేనప్పుడు జీవితంలో ఏ ఫలం ఉండదు, ఏ అద్భుతం ఉండదు. సంఘానికి వస్తాం, వెళ్తాం, అదే కనబడుతుంటుంది. సంఘం రావడం వెళ్ళడమే కనబడుతుంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని విని అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ఈ సందర్భంలో ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, రెండోది, త్రోవ ప్రక్క నుండి వారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చూసారా, అపవాది వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. 13వ వచనం, రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. చూడండి, రాతి నేలలో విత్తనం పడితే ఏం ఫలిస్తుందండి? రాతి నేలలో విత్తనం పడితే అక్కడ ఏముండదు. విత్తనం లోపలికి వెళ్ళే ఒక మెత్తటి మట్టి ఇది లేనప్పుడు, రాయి అడ్డుగా వచ్చినప్పుడు విత్తనం ఫలించదు, వేరు రాదు. అందుకు ఆ విత్తనం ఫలించదు, ఫలించి అభివృద్ధి చెందదు. చూడండి 14వ వచనం, ముండ్ల పొదల్లో పడిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. హల్లెలూయా. వీరెవరు?
ఈ విత్తనం వీరికి ఈ జీవన సంబంధమైన ఈ భూమి మీద బ్రతికినంతకాలం ఈ జీవన సంబంధమైన విధానాల్లోని కొన్ని కొన్ని సందర్భాల్లో బాధలు ఇబ్బందుల్లో ఉండి తర్వాత డబ్బు వ్యామోహం ఇవన్నీ కనబడుతుంటాయి. ఇవి ఎందుకు కనబడతాయో మనం వాక్యం వెళ్తుండగా చూద్దాం. ఎందుకంటే ఇవి మనిషిని ఎదుగుదలకి ఆపుతుంటాయి. ఎందుకంటే జ్ఞానం లేక ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించమో మనం వీటి గుండా వెళ్ళినప్పుడు ఫలించం. మనిషి దేన్ని గ్రహించాలో జ్ఞానం లేనప్పుడు అభివృద్ధి చెందడు. చూడండి చివరిగా, మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చూసారా, ఓపికతో ఫలించేవారు. ఇదే సందర్భం మత్తయి సువార్తలో కూడా రాయబడింది, స్పష్టంగా ఉంటుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. విత్తువాను గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వారు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచిగాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయిన కలుగుగానే అభ్యంతరపడతారు. చూసారా, వాక్యం రాగానే ఆనందపడతారంట, సంతోషపడతారు. చాలా బాగా చెప్పాడు ఈ అబ్బాయి వాక్యం అనుకుంటారంట. అక్కడతోనే అయిపోతారు. గ్రహింపు అనేది ఉండదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది గ్రహింపు ఉండదు. అక్కడితో అయిపోతాడు. తర్వాత చూడండి 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారములు ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. చూసారా, మూడోది ధనమోహం. ఈ భూమి మీద ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు వ్యామోహంలోనే వెళ్తుంటారు. దేనికి విలువ ఇవ్వాలి, మనం దేన్ని గ్రహించాలనేది గ్రహింపు లేకపోతే ఆ వ్యక్తి చివరగా నిష్ఫలుడు అవుతాడు. దీనికి జవాబు కూడా ఉంది. దేవుడు చక్కని జవాబు ఇందులోనే రాయించాడు. హల్లెలూయా. చూడండి 23వ వచనం. మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. చూసారా, మంచి నేల విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహిస్తాడు. 30 60 100 ఫలిస్తాడు. మరి ఏం గ్రహించాలి? ఈ వాక్యం అంతా చదివితే చక్కగా ఇందులోనే దేవుడు మర్మం దాచించాడు. ప్రతి మర్మాన్ని దేవుడు మనకు తన వాక్యంలో బోధిస్తూనే ఉన్నాడు. మర్మాన్ని ఎవరైతే గ్రహిస్తారో చక్కటి జవాబు పొందుకొని జీవితంలో దేవుడు వాక్యం వింటూనే ముందుకెళ్తారు. ఇంకా వినండి అని చెప్పడానికి ఏముంది? ఆ వ్యక్తికి ఎప్పుడైతే దేవుని యొక్క మర్మం అర్థమవుతుంటుందో, దేవుని ఇచ్చిన గొప్ప క్షమాపణ అర్థమవుతుంటుందో, ఆ వ్యక్తి ముందుకెళ్తూనే ఉంటాడు. జీవితంలోని ఏ ఇబ్బంది నన్ను ఆపదు, ఏ ఇబ్బంది ఏ కష్టం నన్ను నాకు ఇబ్బంది పెట్టదని ఒక నిశ్చయతలోకి వెళ్తాడు వాక్యం విన్న తర్వాత. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భం చూస్తే యేసుప్రభు వారి ఉపమాన భావం గురించి చెప్పారు. మరి క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘం మొట్టమొదటిసారిగా ప్రారంభించిన తర్వాత శిష్యులు అనేక అద్భుతాలు చేశారు. హల్లెలూయా. మరి వారు ఎలాగ అద్భుతాలు చేశారు? అనేక అద్భుతాలు చేశారు. శిష్యుల తర్వాత ఇంకెవరు కృపావాక్యాన్ని కొనసాగించడానికి దేవుడు పౌలుని ఎన్నుకొని అనేక అద్భుతాలు చేస్తూనే వెళ్ళారు. ఆ సందర్భం చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. 16:26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపమును కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరచి ఉన్నట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే చూడండి, పౌలు పరిచర్యలో వెళ్తున్నప్పుడు ఈ ముందు సందర్భం ఉంటుంది చూడండి. ఒక స్త్రీ సోది చెప్తూ తనలో దురాత్మ ప్రేరేపణ చేత వెళ్తున్నప్పుడు పౌల్ని శీలని చూసి వీళ్ళు దేవుని రక్షణ బోధించడానికి వస్తారని ఆ దురాత్మ చెప్తున్నప్పుడు అలాగా అనేక సార్లు చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే, అనేక సార్లు చెప్పగా పౌలుకి ఇంకా లాభం లేదు,
ఇంకా ఈ దురాత్మ పని అయిపోయిందంటే ఏసునామలో పో అంటే పోతుంది. హల్లెలూయా. ఏసునామలో పో అంటే ఆ దురాత్మ పోయినప్పుడు ఆమె ఆ దురాత్మతోని అనేక డబ్బులు సంపాదించేది. సోది చెప్పుడు అనేది మనకు తెలుసు, సోది చెప్తుంటారు. ఆ సోది చెప్పుడు చేత అనేక వ్యాపారంలో డబ్బులు సంపాదించి ముందుకెళ్తున్నప్పుడు మరి పౌలు ఎప్పుడైతే ఆ దురాత్మని ఏసునామలో పో అన్నప్పుడు పోతుంది. వాళ్ళ వ్యాపారం పోయినప్పుడు ఇంకా అక్కడ ఉన్న అనేక మంది ఏం చేస్తారంటే పౌల్ని సీల్ని జైల్లో వేయిస్తారు, వ్యాపారం పోయిందని. మరి వ్యాపారం పోయినప్పుడు జైల్లోని రోమా ప్రభుత్వం జైల్లో అంత సులువు కాదండి. రోమా ప్రభుత్వం జైలు శిక్ష అంటే చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఆ వ్యక్తిని జైల్లో వేసినప్పుడు బొండలు బిగించి వేస్తారు. చూడండి ఒకసారి. చూడండి చదువుతాను. 16 అధ్యాయం 16-19 నుంచి చదువుతాను చూడండి. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనా కూడా ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. హల్లెలూయా. ఏం చేశారండి? గలిబిలి చేశారంట. దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గలిబిలి అవుతుంది. ఎందుకంటే దేవుడు పనిచేసే విధానం అంత అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి దురాత్మ అయినా సరే పారిపోవలసిందే. యేసునామములో ఎటువంటి దురాత్మ అయినా లోబడాలి, అంతే. హల్లెలూయా. తర్వాత 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చూసారా, ఇది సందర్భం. ఇలా జరిగిందని తీసుకెళ్ళి పౌలు శీలను జైల్లో వేసేస్తారు. జైల్లో వేసి బొండలేసి బిగించి వారిని అతి కిరాతకంగా అతి కఠినంగా ఆ జైల్లో ఉంచినప్పుడు పౌలు శీలను ఏం చేస్తారో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సందర్భం. 28వ వచనం. లేదు, అక్కడి నుంచి చదువుతుంది 23 నుంచి. వారు చాలా దెబ్బలు కొట్టిన వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకి బొండ బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినిచునుండిరి. హల్లెలూయా. ఏం చేస్తారండి? కీర్తనలు పాడుతున్నారంట. ఎవరు? పౌలు శీల. చక్కగా జైల్లోనేమైనా ఏసీ వేస్తారండి? జైల్లో ఏసీలే ఉండవు ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లోనంటే మంచి ప్రెసిడెంట్ని కానీ ఏదో రాజకీయ నాయకుని కానీ జైల్లో పెడితే ఏసీ ప్రొవైడ్ చేస్తారు. హల్లెలూయా. ఫ్యాన్ కూడా పెడతారు. మరి ఇక్కడ ఫ్యాన్లు రోమా ప్రభుత్వంలో అవి ఉండవు. చాలా భయంకరంగా ఉంటుంది. బొండ ఎలాగేసి బిగిస్తారు ఉదాహరణ చెప్తాను చూడండి. మెడకి కాళ్ళకి ఉచ్చి వేసి బిగిస్తారు. అంటే మెడ ముడుకుల దగ్గరికి వెళ్తుంది. అసలు కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామని కాదు, ఎవరిని ఆరాధిస్తున్నామని ముఖ్యం. ఎటువంటి సంఖ్యలైనా పగిలిపోవలసిందే. హల్లెలూయా. ఆ సందర్భంలో ఏం జరిగింది చూడండి. వెంటనే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పౌలు శీల యొక్క సంఖ్యలు విడిపోయాయి. ఇంకెవరు వింటున్నారు? ఖైదీలు వింటున్నారు. ఖైదీలు విన్నప్పుడు వారి యొక్క సంఖ్యలు కూడా విడిపోయాయి. చూసారా, మనం ఎక్కడికి వెళ్తే మనం బందీగా ఉంటే యేసుని ఆరాధించినప్పుడు మన బంధకం పోతుంది, విన్నవారు అందరి బంధకాలు కూడా తెగిపోతాయి. హల్లెలూయా. దేవుడు అంత జీవాన్ని మనకిచ్చాడు. ఇక్కడ ఏం నమ్ముతున్నాడు పౌలు శీల? వారి జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. క్రీస్తులో ఉంది. ఇది ఇంతగా నమ్మి ముందుకు వెళ్తూనే ఉన్నాడు పౌలు. ఇంకో సందర్భం చూడండి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీప వాసులు మాకు చేసిన ఉపచారము మింతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిది. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరు. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. హల్లెలూయా. చూసారా, పాము చూస్తేనే చాలామంది పారిపోతారు.
హల్లెలూయా. పావును చూస్తే చాలామందికి భయం. కానీ ఇక్కడ పౌలు మంట రాజు పెట్టుకుందామని కొన్ని పుల్లలు ఏరి పెడుతున్నప్పుడు సడన్గా ఒక పాము వచ్చి పౌలు చేతిని పట్టుకుంది. కానీ అక్కడ చూడండి, గమనించండి, పౌలు జాడిస్తున్నాడంట పావుని. పావుని ఏం చేస్తున్నాడు? ఆ మంటలో జాడించాడంట. ఏం చేశాడండి? జాడించాడు. అంటే పావుని చూసి భయపడలేదు. అంటే అక్కడ పౌలు ఏం నమ్ముతున్నాడు? జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆ పావుని జాడించి మళ్ళీ మంట దగ్గరికి వెళ్ళి కూర్చొని రిలాక్స్గా ఉన్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు చనిపోతాడని చూస్తున్నారు. చూడండి, తర్వాత వచనంలో చక్కగా ఉంటుంది. 66 వచనం, 28:6. వారు అతని శరీరం వాచునో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలుగుకున్నట్టు చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి మన వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేసినప్పుడు మనల్ని కూడా ఒక వింత మనిషిలా చూస్తారు. హల్లెలూయా. మనల్ని కూడా ఇది భూమి మీద ఉండే మనిషి కాదు, డైరెక్ట్ పైనుంచే వచ్చాడని ఫిక్స్ అయిపోతారు. ఈ సందర్భంలో పౌలుకి అది ఎదురైన తర్వాత పౌలు ఇంకా మన అపోస్తలుల చాలా సందర్భాలు ఎదురవుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి అద్భుతం జరిగినా వీళ్ళు దండలేసి హారతలు పెట్టి చాలా చేసేవారు. కానీ పౌలు బట్టలు చింపుకొని మేము ఇవి ఏం చేయలేదు, దేవుని కృప వల్ల జరిగింది, నమ్మండి అని దయచేసి వాళ్ళని మొత్తుకునేవారు. వాళ్ళు నమ్మేవారు కాదు. దేవుడు పనిచేసే విధానం వీళ్ళకి ఉంటుంది. ఇక్కడ చూస్తే పౌలు ఏం నమ్ముతున్నాడు అనేది మనం గమనించాలి. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే ఆ వ్యక్తి ఏం నమ్ముతున్నాడు, పౌలు జీవితంలోని ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే ఏం నమ్ముతున్నాడు అనేది గమనిస్తే మనం ముందు చదువుకున్న వాక్య సందర్భం అంతా చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానం అది. చూడండి, మరి పౌలు ఏం నమ్ముతున్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 38వ వచనం. 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడిని ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. ఇక్కడ చూసారా, పాపక్షమాపణ నమ్ముతాడు. ఎవరు? పౌలు. పాపక్షమాపణ ఎంతగా నమ్ముతుంటామో ఏ వైరస్ ఏం చేయదు, ఏ జంతువు ఏం చేయదు, ఇంకా నీ పరిస్థితి బాగుపడదు, నువ్వు ఆ రోగంతో అయిపోతావు, ఇలాగ ఎన్ని బయట నుంచి ఎన్ని మాటలు వచ్చినా పాపక్షమాపణ నమ్మే వ్యక్తి మాత్రం ధైర్యంగా ఉంటాడు. పౌలు ఎలాగైతే పావును జాడించాడో ఏ రోగాన్నైనా జాడించేస్తారు, ఏ ఇబ్బందినైనా జాడించగలరు. అంత పునరుద్ధాన శక్తి ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. సందర్భం అంతా పౌలు జీవితంలో ఎక్కువగా కనబడేది ఎక్కడ పౌల్ని కొట్టేయడం, పౌల్ని సువార్త ప్రయాణించడం, దూషించడం ఇవే జరుగుతున్నది. కానీ ఏనాడు వెనకడుగు వేయలేదు. బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం, సంతోషంగా వెళ్ళేవాడు. హల్లెలూయా. మనం బ్రతికే ఈ జీవితంలో చిన్న చిన్న కష్టాలకి మీరు ఇబ్బంది పడుతున్నారా? కష్టంలో నేను ఏం చేయాలి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు, ఇంకా నా పరిస్థితి మారదని అనుకున్నప్పుడు ఆయన పాప క్షమాపణలో ఉన్న సమస్తాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తుంటామో, పాప క్షమాపణ గురించి ఎంతగా వింటుంటామో వాటన్నిటి నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సందర్భంకి వచ్చేద్దాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి. చూడండి, 13:18 నుంచి చదువుతాను. చూడండి, విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఇక్కడ చూసారు, ఎందులోని మొదట మనం చదువుకున్న దీంట్లోని వినియు గ్రహింపక ఉండగా 20వ వచనం, రాతి నేల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరులేని అతడు కొంతకాలము నిలిచును కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడి. ఏం లేదండి, వేరు లేదు.
22వ వచనం, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. చూసారా, ఈ 3 సందర్భాల్లో చూస్తే వాక్యం నిమిత్తము చివరిగా హింస రావడం, వాక్యం నిమిత్తం వాక్యం బాగుందని అనుకోవడం, తర్వాత వాక్యము వినిన వెంటనే అపవాది వచ్చి ఎత్తుకుపోవడం. ఈ సందర్భం ఏంటంటే చక్కగా చూస్తే గ్రహించకపోవడం. వాక్యం ఏం గ్రహించకపోవడం? పాపక్షమాపణ గ్రహించలేని వ్యక్తి ఫలించడు, అభివృద్ధి చెందడు. పాపక్షమాపణ గ్రహించిపోతే ఇంకా వేరేది గ్రహిస్తాడు మనిషి ఏదో 2 విధానాల్లో ఉంటాడు. అయితే ఒకటి దేవుని విధానాల్లో వెళ్ళగా అభివృద్ధి చెందుతాడు, లేదా మనిషి తన సొంతంగా తయారు చేసుకుంటాడు. మనిషి తన సొంతంగా ఒక విధానాన్ని తయారు చేసుకుని అది గ్రహిస్తుంటాడు. చాలామంది చూడండి, ఉద్యోగం చేస్తారు, ఉద్యోగంలో జీవం ఉందనుకొని అందులోనే వెళ్తుంటారు. డబ్బు కోసం పరిగెడుతూనే ఉంటారు ఈ భూమి మీద. ఈ సందర్భంలో అదే కనుక డబ్బు కోసం జీవితాంతం ఇంకా డబ్బు ఉంటే ఇంకా బిల్డింగ్లు కట్టచ్చు, డబ్బు ఉంటే కారులో తిరగచ్చు. డబ్బు వ్యామోహంలో వెళ్తున్నాడు డబ్బు కోసమే. ఏం వెతుక్కుంటారంటే మనిషి ఉద్యోగంలో జీవం ఉంది అనుకుంటారు, డబ్బులో జీవం ఉంది అనుకుంటాడు. జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. క్రీస్తులో జీవం ఉందన్నప్పుడు, నమ్మినప్పుడు ప్రతిదినం అభివృద్ధి చెందుతాం. పాపక్షమాపణ ఎంతగా నమ్ముతుంటామో అభివృద్ధి చెందుతాం. మరి ఉద్యోగం చేయొద్దా, మరి డబ్బు కోసం మేము తిరగొద్దా అంటే ఉద్యోగము చేయాలి, డబ్బు కూడా సంపాదించాలి. హల్లెలూయా. మరి ఇదేంటి మీరే వద్దంటున్నారు, మీరే చేయమంటున్నారు? డబ్బు ఇచ్చింది ఎవరు? ఆయనే. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏం గ్రహించాలంటే ఉద్యోగానికి ఆయన సామర్థ్యం ఇచ్చాడు. హల్లెలూయా. డబ్బుకి ఆయన సామర్థ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పరిమితం. డబ్బు ఉద్యోగాలు పరిమితం వరకే, అంతవరకే. అవి దేవుడు వాటికి కొంతవరకే సామర్థ్యం, కానీ జీవం అందులో లేదు. క్రీస్తులో ఉందని ఎవరైతే గ్రహిస్తారో వారు ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా. క్రీస్తులో ఉందని ఎంతగా గ్రహిస్తుంటామో ఆ వ్యక్తి నిశ్చయంగా అభివృద్ధి చెందుతాడు. అది సమయం పడుతుంది, వెంటనే జరిగిపోదు. ఇప్పుడే నేను గ్రహించాను రేపే అయిపోవాలంటే అవ్వదు. హల్లెలూయా. 30 60 100 ఫలిస్తాడు, ఫలించి అభివృద్ధి చెందుతాడు. విత్తనం చూడండి, విత్తనం పడిన తర్వాత, మంటిలో పడిన తర్వాత ఏం జరుగుతుంది? విత్తనం చనిపోతుంది. విత్తనం చనిపోయి చిగురించి మొక్కగా అయ్యి ఒకరోజు మ్రాన్ అవుతుంది. మ్రాన్ అయ్యి ఏం జరుగుతుంది? ఫలం ఇస్తుంది. తర్వాత అనేక పక్షులకి నీడనిస్తుంది. జరిగే ప్రక్రియ. ఇంకా ఫైనల్గా మనం చూద్దాం, ఇందులోని దేవుడు ఎంత గొప్ప మర్మం దాచి ఉంచాడో మనకి ఆ మర్మాన్ని బోధించి సమృద్ధిగా నింపి దినం మనల్ని పంపిస్తాడు. మరి చూడండి, మరి మేము వాక్యం వింటున్నామేంటి, మరి వాక్యం మేము ఎలాగా జీవించాలి, వాక్యంలో ఎలాగే వెళ్ళాలి, మేము ఏం చేయాలో తెలియదు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవుతున్నాం, కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు బాధ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అన్నప్పుడు, ఆ బాధ ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాగ నడవాలో మాకు తెలియదు అన్నప్పుడు యేసుప్రభువే దానికి మాదిరి. హల్లెలూయా. యేసుప్రభువే మాదిరి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించమనను. హల్లెలూయా. అపవాది ఏమంటాడండి యేసుప్రభుని? నీవు దేవుని కుమారుడు అయితే ఏంటి? ఆయన దేవుని కుమారుడే. అపవాది మొట్టమొదటిసారిగా వాడే ఆయుధం ఏంటంటే అనుమానమే పెడతాడు. ఫస్ట్ ఆయుధం వాడిది అనుమానం. యేసుప్రభుని ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమనెను. అప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నది. ఈ సందర్భంలో చూస్తే యేసుప్రభు వారు మనకు నేర్పిస్తున్నారు, అపవాది వచ్చి నీకు అనుమానం పెట్టినప్పుడు దేవుని వాక్యం మాట్లాడమని. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును. ఇప్పుడు జీవం ఎందులో ఉంది? ఆయన వాక్యంలో ఉంది. మరి ఆహారంలో లేదంటే కొంతవరకే.
అందుకే రాయించాడు దేవుడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును. ఆయన మాట వింటుంటే ఈ భూమి మీద సులువుగా జీవించగలం. హల్లెలూయా. చూడండి తర్వాత 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు ఆయన అని వ్రాయబడిన ఆయనతో చెప్పాను. చూసారు ఇక్కడ గమనించారు ఏం జరిగిందో? అపవాది కూడా వాక్యం చెప్తున్నాడు. నాకు బాగా వాక్యం తెలిసిపోయి అనుకోవడానికి లేదు. అపవాది కూడా ఇక్కడ వాక్యం చెప్పేస్తున్నాడు. ఎవరికి? మనుషులకి చెప్పట్లేదు, డైరెక్ట్గా దేవుడికే చెప్పేస్తున్నాడు. యేసుప్రభుకి. యేసుప్రభుకే ధైర్యంగా నిలబడి ఆయనకు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. ప్రభువైన నీ దేవుణ్ణి సేవింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది వానితో చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు? యేసుప్రభు వారు వాక్యమే చెప్పారు. మనం ఎటు తిరిగి ఎటు వెళ్ళినా సరే వాక్యమే చెప్పాలి. అపవాది ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని డౌట్లు పెట్టినా వాక్యమే పలకాలి. వాక్యం పలికితే అద్భుతం కనబడుతుంది. చూడండి 8వ వచనం. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన్ని చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్ని నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము అన్నారు. ఇంకా చివరగా ఇంకా అపవాది ఇంకా ఓవర్ చేస్తున్నాడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు యేసుప్రభు దగ్గర. ఇంకా యేసుప్రభు ఏం చేశారు? ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు మర్యాదగా. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు అపవాది మాట పలికాడో చూడండి. ఆయన నొక్కితే ఏమిస్తాడంట చూడండి. ఈ లోకరాజ్యాలన్నిటి మహిమను ఆయనకి చూపి ఇవన్నీ ఇస్తాడంట. ఆయన సాగలు పెడితే ఇవన్నీ ఎవరు? చూడండి కీర్తనలు 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్తము నొందును. ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతకువారు అట్టివారే. ఈ సందర్భం చూస్తే దేవుని ఒక గొప్పతనం కనబడుతుంటుంది. అంటే దేవుడు ప్రతిదీ ఆయన సృష్టించాడు. దేవుడు ప్రతిదీ ఆయన సృష్టించాడు. ఆయనే సమస్తం జరిగించాడు. ఈ భూమిని సృష్టించింది ఆయన, ఈ ఆకాశాన్ని సృష్టించింది, సముద్రాన్ని సృష్టించింది ఆయన, ప్రతి జలాన్ని, చేపని, మానవుణ్ణి అందరినీ చేసింది ఆయనే, మనిషిలో జీవాన్ని నింపింది ఆయనే. అలాంటిది దేవుని కుమారుడితో అపవాది ఆ మాట అన్నప్పుడు, ఈ మాటను చూడండి, దేవుడు మాట పలికిస్తాడు మనతోని. అపవాది మన దగ్గరికి వచ్చి నువ్వు నాకు మొక్కని అన్నప్పుడు ఈ మాట పలకాలి, ఈ భూమి ఆకాశం సమస్తము నా దేవునివి అని ఎప్పుడైతే పలికినప్పుడు వాడు నిశ్చయంగా పారిపోతాడు. ఇంకా ముందుగానే యేసుప్రభు ఆ మాట చెప్పారు, నీవు దేవుని కుమారుడు అయితే అని అన్నాడు. అపవాది అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? దేవుని కుమారుడు ఆయన, అదే చెప్పారు, దేవుని కుమారుడు. అంటే మనమందరం ఎవరు? ఈరోజు అపవాది మన దగ్గరికి వచ్చి అలా మాట్లాడిన మనమందరం ఎవరు? హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ఏముంది? తనను ఎందరు అంగీకరించిన తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనందరం ఎవరు ఈరోజు? దేవుని పిల్లలం. అపవాది వచ్చి డౌట్ పెట్టినప్పుడు దేవుని పిల్లలే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని, నేను ఆయన కుమారుని కుమార్తెని పలికినప్పుడు అపవాది పారిపోతాడు. ఆలోచన విధానం జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. అపవాది ఆలోచన విధానంలో కొడతాడు. అపవాది ఎక్కడ కొడతాడని? ఆలోచన విధానంలో పెడతాడు. ఆలోచన విధానం, అలాంటి ఆలోచన విధానం పెట్టినప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి. ప్రయాసపడి భారం మోయించిన సమజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఎప్పుడైతే భారంతో ఆలోచన విధానంలో నిండిపోయినప్పుడు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నేర్పిస్తాడు, మనకి నేర్పించి విశ్రాంతి ఆయన కలుగు చేస్తాడు. ప్రతి చిక్కులు పెట్టు భారం నుంచి ఆయన విడిపిస్తాడు. ఈ భూమి మీద ఎన్ని మనుషుల నుంచి వచ్చిన ఇబ్బందులు కానీ, అపవాది నుంచి వచ్చిన ఇబ్బందులు కానీ, వాటన్నిటి నుంచి విడిపించేవారు ఎవరు? ఆయన మాత్రమే. ఈరోజు నీకు కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన దేవుడు ఆయన మాదిరించి చూపించాడు. ఆయన
కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో. ఆయనకి ఇబ్బంది వచ్చింది. ఆయన 40 దినాల ఉపవాసం తర్వాత అపవాది వచ్చి అనేక డౌట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆయన వాక్యమే మాట్లాడారు. యేసుప్రభు వారు వాక్యమే మాట్లాడి నిశ్చయంగా ఆయన మానవుడిగా వచ్చి చేసి చూపించారు. ఆయన ఇలా ఉండండి అని. ఆయన మాదిరించి మనకు వెళ్ళాడు. మనకి ఇబ్బంది, కష్టం ఏదొచ్చినా వాక్యం మాట్లాడమంటున్నాడు ఆయన. వాక్యం మాట్లాడినప్పుడు నిశ్చయంగా మనం ధైర్యంగా నిలబడతాం. సరే, మత్తయి సువార్త ఇక్కడికి వచ్చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచ్చేయండి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి 23వ వచనం, 13:23. మంచి నేల విత్తబడిన వారు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించినను. ఎలాగండి? ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించినను. అంటే ఇక్కడ చూడండి, మంచి నేల అంటే మంచి నేల ఉండేది గ్రహిస్తారు. ఏం గ్రహించాలంటే ఆయన క్షమాపణని ఎంతగా గ్రహిస్తుంటామో ఫలిస్తాం. హల్లెలూయా. ఎంతగా ఆయన క్షమాపణ మనం వింటుంటామో, నమ్ముతుంటామో 30 60 100 ఫలిస్తామని దేవుని వాక్యంలో రాయించాడు. ఇక్కడ చూడండి, ఈ విత్తనం అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? యేసుప్రభు. వాక్యం అంటే ఎవరు? యేసుప్రభు. వాక్యం ఏం జరిగింది? నేల పడి చనిపోయి చిగురించి మొక్కగా అయ్యి మ్రానయ్యి ఫలాలు ఇచ్చింది. ఫలించి అనేక పక్షులకి నీడనిచ్చింది. ఇప్పుడు ఈ విత్తనం ఎవరు? యేసుప్రభే. ఆయన మనందరి కొరకు వచ్చి విత్తనంగా వచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధరణై తిరిగి లేచి తండ్రి కుడిపార్శాన ఆసీనుడయ్యాను. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మం ఇందులో దాగి ఉంది. ఇంకా దేవుడు ఏం చేశాడంటే పరలోకం వెళ్ళే ముందు శిష్యులకు ఒక మాట చెప్తాడు. నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరం. హల్లెలూయా. నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరం. ఏమిటి ప్రయోజనకరం అంటే, మీరు పెంతెకొస్తు దినాన మేడగదిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటారు. ఎప్పుడైతే శిష్యులు మేడగదిలో కనిపెట్టినప్పుడు ఏం పొందుకున్నారండి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అనేక అద్భుతాలు జరిగాయి. వాళ్ళ జీవితంలో ఊహకు కూడా ఉందో నిశ్చయంగా దేవుడు వారిని వాడుకునే చేశాడు. అంటే ఏం కనెక్షన్ ఏర్పడిందో చెప్తాను చూడండి. మనం మొబైల్ కొనుక్కున్నప్పుడు చూడండి, మొబైల్ కొనుక్కున్నప్పుడు ఇంటికి వెళ్ళి పెడతాం, ఇంట్లో వెళ్ళి దాచి ఉంచుతామా లేదా దాన్ని వాడతామా? వాడతాం. మరి ఆ మొబైల్లో ముందు ఏం వేస్తాం? సిమ్. అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సిమ్ వేస్తాం. అది ఎయిర్టెల్ అవ్వచ్చు, జియో అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సిమ్ వేసిన వెంటనే మనం ఎయిర్టెల్ వేసామనుకో, ఎయిర్టెల్తో కనెక్షన్ ఏర్పడుతుంది. అవునా? ఇంకప్పటి నుంచి వాడు కాల్ చేస్తూనే ఉంటాడు. బ్యాలెన్స్ అయిపోయినా మనకు రిమైండ్ చేస్తూనే ఉంటారు. ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏం ఏర్పడింది? కనెక్షన్ ఏర్పడింది. మనం సులువుగా మాట్లాడడానికి ఒక కనెక్షన్ ఏర్పడింది. ఇంకా మనం సులువుగా ఒక బటన్ నొక్కితే ఫోన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు బటన్ కూడా ఎక్క అవసరం లేదు. హలో గూగుల్ అంటే సరిపోద్ది. ఆ పేరు చెప్తే ఆ వ్యక్తికి వెళ్ళిపోద్ది. అంటే ఎంత సులువుగా అయిపోయింది. అందరితో ఒకప్పుడు టెలిగ్రామ్స్ రాసుకునేవారు. ఇప్పుడు ఫోన్ చక్కగా మాట్లాడుకొని అందరితో కమ్యూనికేషన్లోకి అందరూ అప్డేట్ అయిపోతున్నాం. హల్లెలూయా. అలాగే ఈ సందర్భాన్ని, ఉదాహరణ ఎందుకు జ్ఞాపకం చేశానంటే, శిష్యులు యేసుప్రభు పునరుద్ధానం ముందు ఆయన చెప్పారు కదా, మీకు ప్రయోజనకరం పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారో డైరెక్ట్ పరలోకంతో కనెక్షన్ ఏర్పడింది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఉంది, భూమి మీద మీరు ఏమి బంధించరో పరలోకంలో బంధించబడను, భూమి మీద ఏమి విప్పబడతారో పరలోకంలో విప్పబడినని. ఈ దినం శిష్యులు ఎంత గొప్ప ఆధిక్యత అయితే పొందుకున్నాం, అదే మనం పొందుకున్నాం. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈరోజు మనం ఏదైతే భూమి మీద బంధిస్తామో పరలోకంలో బంధించబడతాయి. అందుకే వాక్యం ఏముంది? వాక్యంలో ఏముందమ్మా? ఆత్మ విషయాలన్నీ చూడండి. ఎఫ్సి పత్రిక తీయండి ఒకసారి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు, ఆత్మ సంబంధమైన. మరి ఇప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. మనం
క్షమాపణ ఎంతగా నమ్ముతుంటామో ఆశీర్వాదాన్ని అంతగా అనుభవిస్తాం. ఈ సమృద్ధి జీవాన్ని భూమి మీద అనుభవిస్తాం. దేవుడు సమృద్ధి జీవాన్ని ఎందుకు ఇచ్చాడు? భూమి మీద అనుభవించడానికే. పరలోకంలోని ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా మనం అనుభవించడానికి ఇంకేం లేదు. కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఆయనే కనబడతాడు మనకు ఎదురుగా పరలోకంలో. ఈ భూమి మీద సమృద్ధి జీవం అనుభవించాలని ఆయన భూమి మీదకి వచ్చి మనకి సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఈ భూమి మీద అనుభవించాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన అది ప్రతి ఒక్కరు అనుభవించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు అనుభవించాలని. ఇంకా చూడండి, ఇంకా అద్భుతంగా దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 8:19 చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఎవరు కనిపెడుతున్నారండి? సృష్టి. ఎవరు ప్రత్యక్షత కొరకు? దేవుని కుమారులు, మనమే. మనల్ని ఆయన దేవుని పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెడుతుందంట. ఎందుకంటే ఈ సృష్టిలోని దేవుని కృపతో, దేవుని కృపను గురించి వింటూ నింపబడి మనము ఏ ఇబ్బందిలో ఉన్నామో వాటి నుంచి విడిపించబడి అనేకులు బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఇది డబుల్ ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం అంటారు. హల్లెలూయా. ఇక్కడ మన సమస్య వచ్చింది, దాన్ని ఎలా బయటకు రావాలో ఆయన ప్రక్రియ చెప్పాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని వాడుకొని దేవుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా చేసుకొని రెండంతల ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎంతండి? రెండంతల ఆశీర్వాదం. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రతిదినము ఆయన వాక్యాన్ని విని గ్రహించి ముందుకెళ్ళాలని దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు. పాప క్షమాపణ ఎంతగా గ్రహిస్తుంటామో మన ఈ జీవితంలో ఎదుగుతూనే ఉంటాం. నిరాశలో ఉండిపోము. మీకు ఇబ్బందిగా ఉండదా? కష్టంగా ఉందా? కుటుంబంలో సమస్యలు ఏదైనా సరే ఆయన క్షమాపణ గురించి ఎంతగా వాక్యం వింటుంటామో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. ఈ దినం ఈ వాక్యం ఉన్న ప్రతి వ్యక్తి ఫలించి అభివృద్ధి చెందును గాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన శరీరం మానవాళ్ళందరి కొరకు ఆయన అనేక దెబ్బలు తిని అనేక బాధను భరించి ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన ప్రతిదినము నమ్మమంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుచున్నదని, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడని నమ్మమంటున్నాడు. ఆయన నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరూ కొరకు ఆయన రక్తం చిందించబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఏ వ్యక్తి అయితే నేను నశించిపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇంతే అనుకుని మరణ ఛాయల్లోకి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని వెతికి రక్షించాడు ఆయన. ఈ దినం మనలందరినీ అట్టి స్థితిలో నుంచి రక్షించి దేవుని పిల్లలుగా ఆయన చేసుకున్నాడు. ఈ దినం ఆయన నమ్మంటున్నాడు, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని ఆయన నమ్మమంటున్నాడు. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో వీళ్ళందరూ జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. ఈ దినం మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. అవునయ్యా దేవా, వాక్యమైన దేవా మీకు వందనాలు. నేను విత్తనం వలె దేవా మా యొద్దకు వచ్చి నాయన దేవా భూమి మీదకి నాయన మీరు విత్తనం వలె చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచి పునరుద్ధారుడై తండ్రి యొద్దకు వెళ్ళాను నాయన. తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడయ్యాను. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చావయ్యా, వందనాలు. ఇంతగా మమ్మల్ని క్షమించావు నాయన. క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు నాయన. పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని నన్ను తీసివేశారయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా చేశారయ్యా. ప్రతిదినం ఇది నమ్మమని చెప్తున్నారు నాయన, మీకు వందనాలు దేవా. మేము నమ్మి ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మీ బిడ్డల్ని మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళమని వేడుకుంటున్నాను. అలాగే నేను బిడ్డలనైనా వారి కుటుంబ రీత్యా, వారి ఉద్యోగ రీత్యా, వారి వ్యాపార రీత్యా జ్ఞాపకం చేస్తున్నాను నాయన. దేవ, అన్ని విషయాల్లో మీ కృపను జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఇక్కడ ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే వారికి మీ స్వస్థత దయచేయండి నాయన, మీ కృపను దయచేయండి నాన్న. దేవా మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. మేము ఆరోగ్యంగా ఉండాలని, మేము ఆనందంగా ఉండాలని మీరు అనేక అవమానాలు
అనేక నిందలు పడ్డారు నాయన. మీకు వందనాలు దేవా. ఇంకా మీ కృపణ గురించి మేము తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించండి అయ్యా. వినే సామర్థ్యం దయచేయండి అయ్యా. వినే హృదయం దయచేయండి అయ్యా మా అందరికీ దేవా. ఈ సంఘాన్ని మీరు నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.